ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఎగ్ రెసిపీ చూపిస్తానండి. ఎగ్ అంటే ఓన్లీ ఎగ్ కాదు, దాంట్లో మనం క్యాప్సికమ్ యాడ్ చేస్తామన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. దానికోసం నేను 4 క్యాప్సికమ్, 3 ఆనియన్, 4 ఎగ్స్ ఇంకా 2 టమాటోస్ తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఎగ్స్ పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకోండి. ఈ రెసిపీకి మనం కడాయి లాంటిది వాడండి, చిన్న గిన్నెలు లాంటివి మాత్రం వాడకండి. కడాయిలోనే మంచిగా వస్తుందన్నమాట. ఆయిల్ వేడవగానే దాంట్లో పోపు దినుసులు, కరివేపాకు ఇంకా ఆనియన్ కూడా వేసి బాగా వేయించుకోండి. ఆనియన్ బ్రౌనిష్ కలర్ రాగానే అందులో మనం క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అదంతా వేసేయండి. అవి కూడా బాగా ఫ్రై చేయండి. అంటే ఒక 50% ఉడకాలన్నమాట ఇదే ఆయిల్లో. ఇలా 50% ఉడికిన తర్వాత మనం అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. క్యాప్సికమ్ తొందరగా ఉడకాలంటే కొంచెం అందులో సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని బాగా ఉడికించుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించండి. క్యాప్సికమ్ ఉడికిన తర్వాత అందులోకి టమాటోస్ వేసుకోండి. టమాటోస్ తొందరగా మగ్గిపోవాలంటే వెంటనే కలిపేయకుండా జస్ట్ పైన లేయర్ లాగా సెట్ చేసి మనం క్యాప్ పెట్టేసి ఉంచండి. అవి కదిలించకుండా ఉంచండి, అప్పుడు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. నేను దాంట్లోనే అల్లం కూడా వేస్తున్నాను. అల్లం అనే కాకుండా మీరు ఓన్లీ వెల్లుల్లి దంచుకొని కూడా వేసుకోవచ్చండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలా కూడా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా బాగుంటుంది అన్నమాట. టమాటా ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మిక్స్ ఇచ్చేసి తర్వాత అందులోనే మనం కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ముందుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు, కాకపోతే ఓన్లీ ఎండు కారం వేస్తున్నాను అనమాట అందులో. ఇంకా సాల్ట్ మనం ముందే వేసినాం కదా, మీరు చూసుకొని వేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే నేను అందులోనే ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నాను. ఎగ్ కాబట్టి మసాలా పౌడర్ మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్స్ ఒక్కొక్కటిగా ఇలా అంటే పగలగొట్టి వేసేయండి. ఇలా అంటే కప్లో ఎందుకు వేస్తున్నా అంటే కొన్ని ఖరాబ్ అయిన ఎగ్స్ ఉంటాయి కదా, అది అలా డైరెక్ట్గా వేయకుండా ఇలా కప్లో వేసుకోండి. ఇంకా వాటిని కదిలించకుండా క్యాప్ పెట్టేసి ఉడకనివ్వండి బాగా. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. మీకు అలా రాకపోతే ఇట్లా కట్ చేసుకోండి. ఆ స్పూన్ తోటే కట్ చేసి రివర్స్ చేసుకొని వేరే సైడ్ కూడా ఉడికించండి. మరీ చిన్న చిన్న ముక్కలుగా చేయకండి. మనం ఎన్ని ఎగ్స్ అయితే వేసినామో అన్ని పీసెస్ వచ్చేలాగా చేసుకోండి. అట్లా అయితేనే బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ అయితే మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నానని కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట ఇది ఎంత టేస్టీగా ఉంటుందో. క్యాప్సికమ్ తినని వాళ్ళు ఇలా ఒకసారి ఎగ్ వేస్ట్ చేసుకుంటే చాలా మంచిగా తింటారనమాట. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ అలా వదిలేసి ఇంకా దించేసుకోవడమే. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. ఇంకా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.